పెట్రోల్ బంక్ ఉంది, వీబీఎస్ జరుగుతుంది, టెంట్లు వేయాలి. ఆ పెట్రోల్ బంక్ వాళ్ళ స్థలం వెనక చాలా ఖాళీ ఉంది. మన పిల్లలు ఏం చేశారంటే పెట్రోల్ బంక్ స్థలం చాలా పెద్ద స్థలం అది, వీళ్ళు బాగు చేసి టెంట్లు వేశారు. ఇప్పుడు పెట్రోల్ బంక్ మన చర్చికి ముందు ఉంది కదా, టెంట్లు వేయగానే ఆ పెట్రోల్ బంక్ వాళ్ళ కొడుకు ఒక్కడే కొడుకు, ఓన్లీ సన్, నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి నోటికి వచ్చినట్టు మాట్లాడాడు. అసలు కారణమే లేదు. ఎందుకని అడిగాను. మీరు ఇక్కడ టెంట్ వేయటం, అసలు ఆ స్థలం వేరే వాళ్ళది, వీళ్ళకి లీజుకు తీసుకున్నారు. వెనక టెంట్ వేసినా అది బాగు చేశారు, వాళ్ళకి వచ్చిన నష్టమేం లేదు. అంటే ఆయన పడదంట, దేవుని వాక్యం అంట. తర్వాత తెలుసు, నోటికి వచ్చినట్టు మాట్లాడాడు. ఆయనకి సమాధానం చెప్పగలం. అక్కడ ఏదైనా చేయగలం. ఒక మాట చెప్తే పెట్రోల్ బంకే ఉండదు ఆడ, మనం చేయలేం కదా. మన ప్రాంతంలో మా ఇంటి పక్కకు వచ్చి అక్కడ టెంట్ వేసి మీటింగ్, చిన్నపిల్లలు వీబీఎస్ వేల మంది పిల్లలు ఉంటారు కదా. అంటే ఆయనకి నచ్చలా. తీస్తారా లేదా టెంట్ అన్నాడు. తీయను. ఏం చేస్తావు చేసుకోండి. ఏం చేస్తాడు? ఏమని చేస్తాడా? ఇంకా టెంట్ జరుపుతానంటే ఏం చేస్తాడు? కానీ చేయలేం కదా మనం. అది చేయజాలం కదా, అది వాళ్ళది. వాళ్ళ ఆధీనంలో ఉన్నప్పుడు నేను అన్నాను, అడగకుండా వేశారు, మీ ఆధీనంలో ఉంది ఈ స్థలం, దీనివల్ల మీకు నష్టం ఏంటంటే నేను చెప్పాను తీసేయండి. ఇక వీబీఎస్ అయిపోయింది, తీసేసామండి. అసలు ఆ ప్లేస్లోకి వెళ్ళొద్దని మన పిల్లలకి చెప్పాను, వెళ్ళొద్దని చెప్పాను. వీబీఎస్ అయిపోయింది. తెల్లారు ఆయన చచ్చిపోయాడు. 44 సంవత్సరాలు. వెళ్ళి చూడండి, ఇప్పుడు ఫోటో ఉంది. కొడుకు లేడు, వారసుడు లేడు, ముసలోడు ఒక్కడే ఉన్నాడు. రోజు ఏడ్చుకుంటాడు. తెలుసా, నాకు అనిపించింది, అరే టెంట్ తీపిచ్చాడు, వేసిన టెంట్ తీపిచ్చాడు, వీడు చచ్చిపోయాడు. క్విక్ జడ్జిమెంట్. ఒక్కోసారి ఆయన ఎందుకు చనిపోయాడో నాకు తెలుసు. వీబీఎస్ ఆయన తెల్లారి చనిపోయాడు. ఆయన 40 సంవత్సరాలు, ఒక్కడే కొడుకు, వారసుడు, ఆస్తులు చాలా ఉన్నాయి. దేవునితో చెలగాటం ఆడకూడదు. ఒక్కోసారి నేను వాళ్ళని అడిగాను, ఎందుకు చనిపోయాడు? వాళ్ళ దగ్గర పని చేస్తారే, వాళ్ళని అడిగాను. వెళ్ళాను. అది ఎక్కడో ఆ ఫ్లెక్సీ పెడితే తెలుసుకోవడానికి వెళ్ళాను. ఎందుకు చనిపోయాడు? 4 రోజుల క్రితం నాతో మాట్లాడు. అవును సార్, మీతో మాట్లాడాడు. కేకలేసాడు కదా, వాళ్ళే అంటున్నారు. కేకలేసాడు, అరిశాడు, కేకలేసాడు. దేవుడికి నచ్చలేదు, కొట్టేశాడు. దేవుని జడ్జిమెంట్ అలా ఉంటుంది. దేవునితో మనం ఆయనతో వివాదానికి దిగకూడదు. ఒక్కోసారి దేవుని జడ్జిమెంట్ ఎలా ఉంటుందో తెలుసా? ఇదిగో శాసనములు ఉన్నాయి ఇక్కడ. దేవుని ప్రజ మనమైనప్పుడు, దేవుని ప్రత్యక్షత కోరుకున్న ప్రజలుగా, ఆయన పాద సన్నిధిలో కూర్చున్న వారిగా, ఆయన పని మీద మనం ఉన్నప్పుడు నీకు ఎదురుగా వచ్చిన ఏ ఆయుధం వర్ధిల్లదు. దేవుడు ఎవరిని సహించడు. నీకు ముందుగా ఆయన వెళ్ళి మార్గాన్ని సరళం చేస్తాడంటే నీకు అడ్డొచ్చే దాన్ని కొట్టేసుకుంటూ వెళ్తాడు ఆయన. తెలుసా? అవును, నీకు ముందుగా నడుచువాడు ఆయన. నాకు ఆయన్ని ఫోటో చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, ఇప్పుడు కూడా 3 సంవత్సరాలు ఏమైంది. వివాదానికి వెళ్ళాడు దేవునితో, వేపిచ్చిన టెంట్లు తీపిచ్చాడు, నోటికి వచ్చినట్టు మాట్లాడాడు. అసలు ఎందుకు నేను అడిగాను, మీరు ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసా అన్నాను. నేను అన్నాను, ఒకవేళ నేను తెలియదేమోనని. తెలుసు, డాక్టరేగా నువ్వు అన్నాడు. అబ్బాయిడు మామూలుడు కాదు అనుకున్నాను నేను. దేవుడికి నచ్చలేదు. దేవుని తీర్పులు అలా ఉంటాయి. ఇదిగో చూసారు, అందుకే నువ్వు జీవితంలో ఎప్పుడైతే సంఘాన్ని ప్రేమిస్తావో, దేవుని సన్నిధిని ప్రేమిస్తావో, నీ జీవితంలో ఏది కొద ఉండదు, ఏది నీకు వ్యతిరేకంగా ఉన్నది ఏది వర్ధిల్లదని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే ఇక్కడ నీకు న్యాయము జరుగుతుంది.